సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలోని విలాసాగర్ గ్రామ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోలే కొమ్రయ్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డితో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలే కొమ్రయ్యకు గ్రామస్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో పోలే కొమ్రయ్య గ్రామ అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళికను ప్రజల ముందు ఉంచారు. నేను కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే పోటీ చేయడం లేదు. విలాసాగర్ గ్రామాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేస్తున్నానని ఆయన ప్రకటించారు. గ్రామస్తుల కష్టాలు తనకు తెలుసని, వారి ఆశయాలు నెరవేర్చేందుకు తన శక్తి మేరకు పాటుపడతానని భరోసా ఇచ్చారు. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కావున అందరి మీ అమూల్యమైన ఓటు బాలు గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, నాకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి అండదండలతో మరియు సురేందర్ రెడ్డి గారి అండదండలతో నేను గ్రామంలో అభివృద్ధి చేయడానికి ఎల్లవేళలా మీ వెన్నంటూ ఉండి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మీకు ఏ టైంలోనైనా ఎల్లవేళలా స్థానికంగా ఉంటూ నేను అన్ని పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నన్ను ఒక్కసారి ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు బాలు గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించగలరని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మంత్రి గారి అండదండలు కూడా మాకు ఎల్లవేళలా ఉంటాయి. మంత్రి గారి ఆశీర్వాదం ఉన్నది, విప్ ఆది శ్రీనివాస్ గారి ఆశీర్వాదం ఉన్నది, మంత్రి శ్రీధర్బాబు గారి ఆశీర్వాదం కూడా మాకు ఉన్నది. కావున నేను అభివృద్ధికి పాటుపడతానని, విలాసాగర్ గ్రామాన్ని సిరిసిల్ల జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, నేను నా సాయశక్తులా కృషి చేస్తానని కోరుకుంటున్నాను.